మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. అదొకటే మొదటిసారి కాదు, అంతకు ముందు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎంతకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ గోపి మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యవా? గంజాయి విచ్చలవిడిగా గంజాయిని వ్యాపారంగా చేసినాడనేది అదొక మార్పు. వాస్తవం అధ్యక్ష, ఇది వచ్చేది మేమే. ఇది మొదటి అసెంబ్లీ సమావేశాల్లో. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. నమస్కారం ప్రజలారా. ఎందుకంటే మనం అన్నను 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పెట్టుకొని అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆ తరువాత మనం ప్రధానమంత్రిగా గడగడ అన్న కావాలని చెప్పేటువంటి ఒక ఆశతో ఉన్నాడు. ఎందుకు అడుగు తింటానిక? భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దీన్ని ఎక్కడ దొరికిందిరా ఇదంటే మార్కు మా జగన్మోహన్ రెడ్డి గారిది. నేనేనా? ఆర్కే రోజా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని అడ్డం పెట్టుకొని కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌర జారిపోను. ఏ విధంగా గోల్మాల్ చేసింది అనేది అది మా జగనన్న మార్కు. కానీ నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం, మానవ అభిమానం ఏమీ లేవు. నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏమీ లేవు. అదే విధంగా రేషన్ బియ్యాన్ని దేశాలు దాటిచ్చి కోట్ల రూపాయలు డబ్బులు పోగు చేసుకున్నటువంటి అది ఒక మార్పు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? మా ప్రభుత్వంలో జరిగినటువంటి మార్పులు చెప్తా ఉన్నా నేను. కొడాలి నాని ఏ విధంగా క్యాసినోలు, ఏ విధంగా గుండాట్లు ప్యాకాట్లు పెట్టాడు గుడివాడలో. చెప్తే వించావుడు. అది ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నదా? లేదు. అదే జగనన్న మార్కు. ఇది సార్ నా బ్రాండ్. అమ్మటి రాంబాబు మంత్రిగా ఉన్నాడు, ఏ విధంగా చిందులేసినాడు, ఏ విధంగా డాన్స్ లేసినాడు. మరి ఈ రోజు ఉన్నది అది లేదు. అది జగనన్న మార్కు. రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, గుంతలు అంటే మేము రోడ్లు పోడ్చలా, రోడ్లు వేయలా. అది జగనన్న మార్కు. ఇది జగనన్న మార్కు అంటే ఇది మా ప్రభుత్వం యొక్క మార్కు. ఒక ఎర్ర చందన స్మగ్లర్ ని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అంటే ఇది ఆశామాషా పని. ఇది జగనన్న మార్కు. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఆశీర్వదించండి మాయా. ఏ విధంగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మైనింగ్, ఎర్ర చందనం అక్రమ రవాణా, డ్రగ్స్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చింది మా వైసీపీ ప్రభుత్వం. ఇది మా యొక్క మార్పు, మా జగనన్న మార్పు. మొహం పగిలిపోద్ది. మా జగనన్న వైఎస్ జగన్ మార్క్. ఒక బ్రాండ్ కూడా వేశారు, ఒక స్టాంపు కూడా గుద్దినారు బాగా. గత 5 ఏళ్లలో విద్య, వైద్య, సేద్యం ఈ 3 విభాగాలకి ఎన్నో సంస్కరణల ద్వారా పల్లె బతుకు చిత్రాన్ని మార్చిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. అయితే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అన్న ఏ విధంగా బ్రాండ్, ఏ విధంగా వైఎస్ జగన్ మార్క్ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో స్పష్టంగా కనబడతా ఉన్నది అనేది. మీకు ఎక్కడైతే జగనన్న మార్క్ కనబడుతుందో
జగనన్న లేకపోవడం వల్ల ఎక్కడైతే మీకు లోటు కనబడుతుందో, వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని ఇక్కడ నేను అటాచ్ చేస్తున్నటువంటి URL లో #YS జగన్ మార్క్. ఇంక చాలా భయాన్ని నీతులు ఇనడెందుకు? నేను ఏమన్నా చీపుగాని అనుకున్నావా, ఫాల్తుగాని అనుకున్నావా? మన జగనన్న మార్చిన బతుకు చిత్రాన్ని మరొకసారి మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కట్నం అన్నారు సినీ కవి. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావరా? అంటే ప్రేమ కోసం కట్టుకున్న భార్యను సైతం వదిలేసేంత గొప్ప ధైర్యం ఆయనది. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. సమాజంలో ప్రేమకు సంబంధించి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేశారు దువ్వాడ. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటా? తప్పాల మొహం వాడు. నేను ఎప్పుడు కూడా నా రాజకీయ జీవితంలో తప్పు చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎవరికి మోసం చేయలేదు. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. నాన్న నేర్పినటువంటి, మా అమ్మ నేర్పినటువంటి సంస్కారం ఏంటంటే ఒకళ్ళ కన్నీటికి మనం కారణం కాకూడదు. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. తప్ప ఒప్ప, చెయ్యొచ్చా చేయకూడదా అనుకోవటం కంటే మాకు చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఫ్యూచర్ లో దువ్వాడ శ్రీనివాస్ మాధురికి కలిపి పిల్లలు పుడతారా? ఈ విషయంలో ఏం చెప్తారు అసలు? ఎలాంటి క్లారిటీ ఇస్తారు? ఆ ప్లానింగ్ ఉందా? ప్లీజ్ నిజాలు చెప్పాలి. చెప్పండి, అబద్ధం కాదు ఇది. ఆవిడ అంటున్నారండి. నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, సో ప్లానింగ్ ఉంది ఖచ్చితంగా. మేము జూనియర్ దువ్వాడిని నా మొగుడు నీకెలా నచ్చాడే, వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే మాకేదో వస్తానట్టు. ఎప్పటికల్లా గుడ్ న్యూస్ చెప్తారు? మీ ఇద్దరం కలిసి ఉన్నందుకనే ఒకడు రావాలి కదా. ఓకే, సో డిసైడ్ అయిపోయాను. దువ్వాడ శ్రీనివాస్ 60 ఏళ్ల వయసు నీకేం పోయే కాలం ఇది. బాగుందిరా, 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. దువ్వాడ గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను నేను. అంటే మీ వల్ల మీ వైసీపీ పార్టీకి లాభమా నష్టమా? అంటే అది ఈ జనసేన బ్యాచ్ ఉన్నారు కదా, ఈ జనసేన బ్యాచ్ దిక్కుమాలిన బ్యాచ్. ఈ జనసేన బ్యాచ్ కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల ట్రోల్ చేస్తే మా ఎంట్రుకు కూడా పోదు, నేను చెప్తున్నాను. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. వేళకోళమా అయిపోయి చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.